పెద్దపల్లి మున్సిపాలిటీ చైర్మన్ పీఠంపై అధికార కాంగ్రెస్ పార్టీ కన్నేసిందా? బీఆర్ఎస్ పై వ్యతిరేకత, బీజేపీలో గ్రూపు రాజకీయాలు కాంగ్రెస్ పార్టీకి కలిసి వస్తాయా? ఎమ్మెల్యే విజయ రమణారావుకు మున్సిపాలిటీ పీఠం గెలవడం సవాల్గా మారిందా? మూడోసారి పెద్దపల్లి మున్సిపల్ పీఠంపై గులాబీ జెండా ఎగురుతుందా? వాచ్ ఏబిఎన్ స్పెషల్ స్టోరీ. 1969లో మున్సిపాలిటీగా పెద్దపల్లి, 1971లో మళ్లీ గ్రామ పంచాయతీ, 2014లో మరోసారి మున్సిపాలిటీగా పెద్దపల్లి. 43 సంవత్సరాల తర్వాత మున్సిపల్ ఎన్నికలు. పెద్దపల్లి మున్సిపాలిటీకి విచిత్రమైన ప్రత్యేకత ఉంది. 1969లోనే పెద్దపల్లిని మున్సిపాలిటీ చేసిన తర్వాత దాన్ని రద్దు చేసి తిరిగి మేజర్ గ్రామ పంచాయతీ చేశారు. 1971 వరకు అంటే 2 ఏళ్లు మున్సిపాలిటీగా ఉన్న పెద్దపల్లిని అప్పటి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా మళ్లీ గ్రామ పంచాయతీగానే కొనసాగించారు. అప్పటి నుంచి తెలంగాణ ఏర్పడే వరకు పెద్దపల్లి గ్రామ పంచాయతీగానే ఉంది. 2014లో పెద్దపల్లిని మున్సిపాలిటీగా మార్చిన తర్వాత అంటే 43 ఏళ్ల తర్వాత మున్సిపాలిటీకి ఎన్నికలు జరిగాయి. రెండు 2014లో 20 వార్డులతో పెద్దపల్లిని మున్సిపాలిటీగా ప్రకటించారు. తొలిసారి జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 6 బీఆర్ఎస్ గెలుచుకోగా మరో 6 స్థానాల్లో కాంగ్రెస్ గెలిచింది. మిగతావి టీడీపీ, బీజేపీ, ఇండిపెండెంట్లు గెలిచి బీఆర్ఎస్ కు మద్దతు తెలిపారు. దీంతో బీఆర్ఎస్ కి చెందిన ఎల్ రాజయ్యను పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్ గా ఎన్నుకున్నారు. ఆ తర్వాత రెండోసారి 2019లో పెద్దపల్లికి మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. పెద్దపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న దాసరి మనోహర్ రెడ్డి తన కోడలు మమతారెడ్డిని పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్ పీఠంపై కూర్చోబెట్టారు. తాజాగా కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయ రమణారావుకు పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్ పీఠంపై కాంగ్రెస్ జెండా ఎగరేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పెద్దపల్లి మున్సిపాలిటీలో ప్రస్తుతం 36 వార్డులున్నాయి. మొత్తం 43,845 ఓటర్లున్న పెద్దపల్లి మున్సిపాలిటీలో ఈసారి పోరు రసవత్రంగా మారబోతోంది. అయితే బీఆర్ఎస్ 2 సార్లు బల్దియా పీఠం గెలుచుకుంది. దీంతో సహజంగానే బీఆర్ఎస్ పై కొంత వ్యతిరేకత ఉంది. ఇదే సమయంలో బీజేపీలో 3 గ్రూపులు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి. దీంతో ఈ 2 పార్టీల బలహీనతలు కాంగ్రెస్ కు అడ్వాంటేజ్ గా మారే అవకాశం ఉంది. బీజేపీ, బీఆర్ఎస్ తో పోలిస్తే కాంగ్రెస్ లో ఆశాహోల పోటీ ఎక్కువగా ఉంది. పెద్దపల్లి మున్సిపాలిటీలో ఇప్పటికే కౌన్సిలర్ అభ్యర్థుల ఎంపికపై ఎమ్మెల్యే విజయ రమణారావు దృష్టి పెట్టారు. గెలిచే వారికే టికెట్లు ఇస్తామని ఆయన ప్రకటిస్తున్నారు. రాష్ట్రంలో అధికార పార్టీగా ఉన్న కాంగ్రెస్ అభ్యర్థుల్ని గెలిపించాలని ఆయన వ్యూహాలు అమలు చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీని ఖచ్చితంగా గెలుస్తామని ఆ పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది. మనకు ప్రభుత్వ పెద్దల ఆశీస్సులున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను ఏది అడుగుతా ఇస్తా ఉన్నారు కాబట్టి నేను ఇవాళ ఇక్కడ పనిచేయగలుగుతాను. కాబట్టి ఇవాళ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి ఓట్లు ఇస్తే స్థానిక సంస్థల్లో లాభం అవుతుంది. ప్రభుత్వంలో లేని వాళ్ళకి ఓట్లు ఇస్తే ఏమవుతుంది? ఏమి రా గుడ్డుతున్నా ఏముండదు, ఏమంటే ఏముండదు. అది ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోరు. నేను అంతకు నుంచి మీకు ఏం చెప్పా, మీకైతే కళ్ళకు కనబడతా ఉన్నాయి. మీరు టౌన్కి వెళ్ళి ఏదో దిక్కు తిరిగినా ఎక్కడ తిరిగినా వాళ్ళ టౌన్లో ఏం తర్వాత లైట్ ఎట్లా ఉన్నాయి, తర్వాత రోడ్ ఎట్లా ఉన్నాయి, బీటీ రోడ్, డాంబర్ రోడ్ ఎట్లున్నాయి, సీసీ రోడ్ ఎట్లున్నాయి, డ్రైన్ ఎట్లా ఉన్నాయి, మీరు అన్ని చూస్తూ ఉన్నారు. కాబట్టి తప్పకుండా మీ అందరి ఆశీస్సులు మరి 36 మంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల పైన ఉండాలని చెప్పి తప్పకుండా 100% కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని చెప్పి గెలిపిస్తారని చెప్పి ఆశిస్తూ గత 10 సంవత్సరాల కాలంలో పాటు బీఆర్ఎస్ పార్టీ హయాంలో అప్పుడైతే ఏదైతే గవర్నమెంట్ ఉందో పెద్దపల్లి మున్సిపాలిటీ గాను కేవలం 35 కోట్ల పనులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత 2 సంవత్సరాల కాలంలో పాటు మా ఎమ్మెల్యే గారు ఎంతో శ్రమ పడుకుంటూ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి పెద్దపల్లి పట్టణంలో ఎలాంటి సదుపాయాలు కావాలనే ఉద్దేశంతో ఒక 110 కోట్ల రూపాయలతోని పెద్దపల్లి పట్టణంలోని అన్ని 36 వార్డులకు గాను అన్ని అభివృద్ధి కార్యక్రమాలకు ముందుకు తీసుకుపోతున్నారు. అలాగే అందులో భాగంగా కొన్ని ఆల్రెడీ పనులు పూర్తయినాయి. అంతేకాకుండా ఇప్పుడు కూడా కొన్ని ఇంకా పనులు జరుగుతూనే ఉన్నాయి. అలాగే ఈ విషయాలు కూడా ప్రజల ముందుకు తీసుకెళ్లి ఈసారి కాంగ్రెస్ పార్టీ జెండాను ఖచ్చితంగా ఎగరేస్తామని తెలియజేస్తున్నాను. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బీజేపీలో 3 గ్రూపులు తలోదారులు వెళుతున్నాయి. పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు సంజీవరెడ్డి, రాష్ట్ర నాయకుడు ప్రదీప్ రావు, మరో మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఎవరికి వారే మున్సిపల్ ఎన్నికలపై సమీక్షలు నిర్వహించుకుంటున్నారు.
దీంతో బీజేపీ క్యాడర్ కన్ఫ్యూజ్ అవుతోంది. జిల్లా అధ్యక్షుడు సంజీవ్ రెడ్డిపై ఇటీవల పెద్దపల్లి నియోజకవర్గ నేతలు ఫిర్యాదు చేశారు. దేశాధ్యక్షుని మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇటీవల అధిష్టానం మందలింపుతో పాటు అందర్నీ బుజ్జగించిందన్న ప్రచారం జరుగుతోంది. అందరూ ఒక్కతాటిపైకొచ్చి మున్సిపల్ ఎన్నికలో సత్తా చాటుతామని బీజేపీ నేతలు ఇప్పుడు చెబుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూశారు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూశారు. ఈసారి భారతీయ జనతా పార్టీ ఒక ఏ వర్గపోరు లేకుండా అందరూ ఏకదాటికై కార్యకర్తల కృషి కోసం, జనాల కోసం కొట్లాడడం కోసం ఈసారి ఎటువంటి వర్గం లేకుండా కేవలం కమలం పువ్వే, భారతీయ జనతా పార్టీ అంటే కేవలం కమలం పువ్వే అని చెప్పి సిద్ధమయ్యడానికి కార్యకర్తలు అందరూ, నాయకులు కూడా అందరూ ఏకమై రేపు పెద్దపల్లిలో అందరూ ఒక వద్దకొచ్చి కార్యకర్త కోసం, ప్రజల కోసం అందరూ ఏకమై కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి రేపు పెద్దపల్లిలో మున్సిపాల్లో కాషాయ జెండా ఎగరబోతుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అధికారంలో లేకపోవడం బీఆర్ఎస్ కు మైనస్ గా మారింది. సరిగ్గా ఇప్పుడే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరేందుకు ఎక్కువ మంది నేతలు ఆసక్తి చూపుతున్నారు. ఇది కూడా గులాబీ దళానికి ఇబ్బందికరంగా మారింది. అయినా కాంగ్రెస్, బీజేపీ వైఫల్యాన్ని ఎండగట్టి మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాడతామని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. 100 రూపాయలు తీసుకున్నా కూడా సక్రమంగా మంచినీళ్ళు వస్తలేవని ఈ 2 సంవత్సరాలనే కాంగ్రెస్ పార్టీ ఇలా పట్టణంలో మంచినీటి సమస్య మళ్ళీ సృష్టించింది. అది వారి చేతగాని తరానికి. ఆ రోజు ఎమ్మెల్యే ఎలక్షన్లో అన్ని పథకాలు, గొంతెమ్మ పథకాలు ఏదైతే అంటే 2000 కాదు 4000 రూపాయలు పెన్షన్ ఇస్తాము, అదేవిధంగా స్కూటీలు ఇస్తాము, అదేవిధంగా తులం బంగారం ఇస్తాము, ఇలా అనేక పథకాలను ఇలా ప్రజలకు మభ్యపెట్టి ఏదైతే రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, ఇలాంటి పథకాలన్నీ మేము ఇస్తామని ప్రజలను తప్పుదో పట్టించి ఇలా అధికారులు కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలు కూడా వారి పనితీరు, అదేవిధంగా వారి చేతగాని పరిపాలన ప్రజలకు అందరికీ అర్థమైంది. ఇలా మేము ఇంటింటికి వెళ్తున్నాం, చాలా ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఏదైతే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఆ రోజు దాదాపు 40% పైగా ఇలా కేవలం గుర్తు లేకుండా కూడా ఇలా మేము బీఆర్ఎస్ పార్టీ ఎలా సాధించుకుందో, ఈ రోజు మాత్రం ఇలా కారు గుర్తు, అది ముసలి కావచ్చు, మహిళలు కావచ్చు, యువకులు కావచ్చు, ప్రతి ఒక్కరు కావచ్చు కారు గుర్తు కూడా సిద్ధంగా ఉన్నారు. పెద్దపల్లి మున్సిపాలిటీ బీసీ జనరల్ కు కేటాయించారు. దీంతో ఈసారి ఆశావాలు ఎవరికి వారు చైర్మన్ పదవి కోసం గట్టి ప్రయత్నాలు ప్రారంభించారు. మరి పెద్దపల్లి మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగురుతుందా? బీఆర్ఎస్ హ్యాట్రిక్ సాధించడం సాధ్యమేనా? బీజేపీ సత్తా చాటుతుందా? చూడాలి.